వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడనుంది. సో మీరు రాయబోయే ఎగ్జామ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీ. సో ఈ మ్యాండేటరీగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్కువ స్కోరింగ్ చేయగలిగితే జాబ్లో ముందు స్థానంలో నిలవడానికి అవకాశం ఉంది. ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్, నేషనల్, అదర్ ఇష్యూస్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ టాపిక్స్ని కవర్ చేద్దాం. తక్కువ టైంలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ని నేర్చుకునేలా డిజైన్ చేసి అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి మీకు అప్కమింగ్ ఎగ్జామ్లో 100% క్వశ్చన్స్గా రానున్నాయి. మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ మరియు కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డులను అందుకున్న డీబీటీ బీఐఆర్ఏసి సపోర్టెడ్ స్టార్టప్స్ ఏవి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ స్టేట్మెంట్ 1 ఒపేరాన్ బయోటెక్ అండ్ హెల్త్ కేర్, స్టేట్మెంట్ 2 ఇన్ యాక్సెల్ టెక్నాలజీస్, స్టేట్మెంట్ 3 నిరామయ్ హెల్త్ అనలిటిక్స్, స్టేట్మెంట్ 4 పైవని. అండ్ ఏ 1 and 2, బి 2 and 3, సి 1, 2 and 3, డి 4 మాత్రమే అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ అనేది మనకు ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్స్కి సంబంధించి ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అని అంటున్నాం. అలాగే అవార్డ్స్కి సంబంధించినటువంటిది కాబట్టి జనరల్ అవార్డ్స్ గురించి మనం చదువుతాము. అది స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు, దేశంలో ఇచ్చేటువంటి ఇతర అవార్డ్స్ కావచ్చు. ఇలాంటి అవార్డ్స్ గురించి కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే డిఫరెంట్గా ఎవరైతే ఎగ్జామ్ రాసేటువంటి ఆస్పరెంట్ నాలెడ్జ్ ఎంతవరకు వెళ్ళింది, ఎంత వైడ్గా చదవగలిగాడు అని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. ఇలాంటి వాటిపైన, ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేయాలనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఓకే, రైట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో రైట్ ఆప్షన్ వచ్చి 2 and 3 అని అంటున్నాం. ఈ డీబీటీ బీఐఆర్ఏసి అనేది ఏంటి అని అంటే ఇది బయోటెక్నాలజీకి సంబంధించినటువంటిది. సో ఇది ఏంటి అని అంటే ఇది నిర్మయ్ హెల్త్ అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఎన్ఎస్ఎల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండింటికి కలిపి ఏదైతే మనం స్టేట్మెంట్లో చెప్పినటువంటి ఇన్ యాక్సెల్ టెక్నాలజీస్, నిరామయ్ హెల్త్ అనలిటిక్స్, ఈ రెండింటికి కలిపి కూడా ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ అవార్డ్స్ని ఎవరు ఇచ్చారు అని అంటే ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి అంటున్నాం. అలాగే కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇటీవల ప్రపంచ బ్యాంక్ గ్రూప్ మరియు కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డుని అందుకున్న వారు ఎవరు అని అంటే ఇక్కడ చెప్పినటువంటి ఇనాక్సెల్ టెక్నాలజీస్, నిరామయ్ హెల్త్ అనలిటిక్స్, ఇద్దరికీ కూడా ఈ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ దానికి సంబంధించి రైజింగ్ డే ఎప్పుడు అని అంటున్నారు. సో January 16, January 17, January 18, January 19. సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చి January 19. సో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది 2006లో ఏర్పడింది. దీనికి సంబంధించి విపత్తు ప్రతిస్పందన దళం అని చెప్పేసి కూడా అంటున్నాం. సో భారతదేశంలో ఎలాంటి ప్రమాదాలు అంటే ప్రకృతి ప్రళయానికి సంబంధించి జరిగేటువంటి ప్రమాదాలు ఏమున్నా కూడా వాటికి సంబంధించి ఫస్ట్ ప్రభుత్వాలు అక్కడ మోహరించేటువంటి టీమ్స్ ఏంటి అని అంటే ఎన్డీఆర్ఎఫ్స్. సో ఈ రెస్క్యూ టీమ్స్ ఏం చేస్తాయి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలని రెస్క్యూ చేయడం, ప్రమాదాల నుంచి తప్పించడం, వారికి ప్రమాదాల నుంచి కాపాడడమే ఈ ఎన్డీఆర్ఎఫ్స్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పని. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నాం, 2006లో ఏర్పాటు చేసి. సో January 19న దీనికి సంబంధించినటువంటి రైజింగ్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎందుకు అని అంటే ఇది ఏర్పాటైన తర్వాత దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి
వేల సంఖ్యలో ఇప్పటికీ జరిగినటువంటి ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడడంతో పాటు లక్షల సంఖ్యలో ప్రాణాలను కూడా కాపాడినటువంటి ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్కి ఉంటుంది. సో ఇలా ఇది ఏర్పడినందుకు సంబంధించి నేషనల్ రైజింగ్ డేకి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి 17వ ఎన్డీఆర్ఎఫ్ని ఇప్పుడు జనవరి 19న జరుపుతూ ఉన్నారు. ఓకేనా? సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఏ భారత నౌకాదళంలో పేలుళ్ళు సంభవించాయి? ఇటీవల ఏ భారత నౌకలో పేలుళ్ళు అనేవి సంభవించాయి? సో ఇది మనకి ఏదైతే రక్షణ రంగం ఉందో దానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి మేజర్ ఇష్యూస్ కానీ లైక్ ప్రమాదాలు కావచ్చు, ఇవి నిర్వహించేటువంటి వ్యాయామాలు కావచ్చు, అంటే డ్రిల్స్ నిర్వహిస్తాయి నౌకాదళాలు. ఎస్పెషల్లీ ఇరు దేశాలకి సంబంధించి ద్వైపాక్షికంగా, త్రైపాక్షికంగా చాలా దేశాలు కలిసి డ్రిల్స్ నిర్వహిస్తాయి, వ్యాయామం అని అంటాం మనం. సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం ఫాలో అవుతుంటాం. నౌకాదళంలో ఒక ప్రమాదం అనేది జరిగింది. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల ఏ భారత నౌకలో పేలుడు సంభవించింది అని చెప్పేసి అంటున్నాం. భారతదేశానికి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్లోనా, బి ఐఎన్ఎస్ రణవీర్లోనా, సి ఐఎన్ఎస్ విశాఖపట్నంలోనా, డి ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో. సో దేనిలో ఈ ప్రమాదం జరిగింది అని అంటే ఆన్సర్ వచ్చి ఐఎన్ఎస్ రణవీర్లో జరిగింది. జనవరి 18, 2022న ముంబైలో ఉన్నటువంటి నావల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ రణవీర్ అని చెప్పేసి అంటున్నాం. సో దీనిలో అంతర్గత కంపార్ట్మెంట్లో పేలుడు అనేది సంభవించింది. ఈ పేలుల్లో ఎంతమంది అని అంటే 3 చనిపోవడం జరిగింది. ఇంకొక 11 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడడం జరిగింది. సో ఇటీవల భారత నౌకాదళాలకి సంబంధించి ఏ నౌకలో ప్రమాదం జరిగింది అని అంటే ఐఎన్ఎస్ రణవీర్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూరోపియన్ పార్లమెంట్ కొత్త అధిపతిగా ఎవరు ఎంపికయ్యారు? సో యూరోపియన్ పార్లమెంట్కి సంబంధించి కొత్త అధిపతిగా ఎవరు ఎంపికయ్యారు అని అంటున్నారు. ఆప్షన్ ఏ రాబర్ట్ మెట్సోలా, ఆప్షన్ బి ఏంజెలా మెర్కెల్, ఆప్షన్ సి సన్నా మారిన్, ఆప్షన్ డి మగ్డాలినా ఆండర్సన్. సో ఎవరు ఇందులో యూరోపియన్ పార్లమెంట్ కొత్త అధిపతిగా ఎంపిక అవడం జరిగింది? రైట్ ఆన్సర్ వచ్చి చూడండి రాబర్ట్ మెట్సోలా. సో యూరోపియన్ పార్లమెంట్కు కొత్త అధ్యక్షురాలుగా మాల్టీస్ అనేటువంటి శాసనసభ్యురాలు, అంటే మాల్టీస్ నుంచి ఎంపిక కాబడినటువంటి రాబర్ట్ మెట్సోలా అనేవారు ఎంపిక అవడం జరిగింది. ఈవిడ మహిళ, యూరోపియన్ పార్లమెంట్ నాయకత్వం వహిస్తున్నటువంటి 3వ మహిళ. యూరోపియన్ పార్లమెంటుకు ఇటీవల ఎన్నికైన రాబర్ట్ మెట్సోలా 8వ పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఎన్నికైంది యూరోపియన్ యూనియన్కి అని అంటే 3వ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. బట్ ఇటీవల ఎవరు ఎంపిక కావడం జరిగింది అధ్యక్షురాలుగా అంటే రాబర్ట్ మెట్సోలా అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, యూరోపియన్ పార్లమెంట్కు నాయకత్వం వహిస్తున్నటువంటి 3వ మహిళ, 43 ఏళ్లకే ఛాంబర్ను నడిపినటువంటి అతి పిన్న వయస్కురాలుగా కూడా ఈమె పేరు నమోదు కావడం జరుగుతూ ఉంది ఇక నుంచి. ఓకే, ఇక ఇటీవల చనిపోయినటువంటి అధ్యక్షుడు చనిపోయిండు, ఇది కూడా అప్డేట్ చేసుకోండి. స్టేట్మెంట్ లెవెల్లో అడగవచ్చు, అంటే యూరోపియన్ పార్లమెంట్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇటీవల చనిపోయినటువంటి డేవిడ్ సస్సోలి గురించి ఇవ్వచ్చు, ఇటీవల ఎంపికైనటువంటి రాబర్ట్ మెట్సోలా గురించి అడగవచ్చు. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ పక్కాగా ఉంటాయి. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్, ఇటీవల మరణించిన పండిట్ బిర్జు మహారాజ్ ఏ నృత్యానికి సంబంధించినటువంటి వారు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల మరణించిన పండిట్ బిర్జు మహారాజ్ ఏ నృత్యానికి సంబంధించిన వారు? ఆప్షన్ ఏ కథక్, ఆప్షన్ బి భరతనాట్యం, ఆప్షన్ సి కూచిపూడి, ఆప్షన్ డి మోహిని ఆటం. సో మరి దేనికి సంబంధించినటువంటి వారు అని అంటే ఈ మహారాజ్, ఈయన కథక్కి సంబంధించినటువంటి ప్రముఖ నృత్యకారుడు. అలాగే
ఇతను 83 సంవత్సరాల వయసులో మరణించాడు. భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ కళాకారులలో ఇతను ఒకరిగా గుర్తించబడినారు. ఇక 1986లోనే ఇతనికి పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇక 1964లో సంగీత నాటక అకాడమీ అవార్డులను కూడా ఇతను అందుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇలా ఈ బిర్జూ మహారాజ్ గురించి గుర్తుంచుకోవాలి. ఇక బెస్ట్ కొరియోగ్రాఫర్గా కూడా చలనచిత్రాలకి సంబంధించి సినిమాలకి సంబంధించి జాతీయ అవార్డుని అందుకున్నటువంటి ఘనత కూడా ఈ బిర్జూ మహారాజ్కి ఉంది. ఓకే, సో ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యునైటెడ్ స్టేట్స్లోని కేఫ్ కెనెవెరల్ నుండి ఏ దేశం తన 1వ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ శాటిలైట్ కాన్స్టలేషన్ని ప్రారంభించింది? ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. యునైటెడ్ స్టేట్స్లోని కేఫ్ కెనెవెరల్ నుండి ఏ దేశం తన 1వ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించినటువంటి శాటిలైట్ కన్స్టలేషన్ని ప్రారంభించింది. ఆ దేశం ఏది అని అంటే ఆ దేశం వచ్చి సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా తన మొదటి ఉపగ్రహమైనటువంటి కూటమిని పూర్తిగా ఆఫ్రికా ఖండంలో అభివృద్ధి చేసింది అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి దీని ఛార్జింగ్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమాణాల ప్రకారం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ని ఎవరు ఏర్పాటు చేయవచ్చు? ఇప్పుడు ఏదైతే పెట్రోల్ బంక్స్ కానీ ఇవి ఉన్నాయో వీటి ప్లేస్లలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఏంటి, ఇప్పుడు మనం పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాడుతున్నాం కదా, వీటికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి రాబోతున్నాయి. సో వీటి కోసం ఏదైతే పవర్ స్టేషన్స్ ఉంటాయో, ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయో వాటిని ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ డిస్కామ్లు, ఆప్షన్ బి ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు, ఆప్షన్ సి విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో ఎవరు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది? ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమాణాల ప్రకారం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ని. ఓకేనా? సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ, అంటే మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కూడా ఇండివిజువల్గా కానీ సంస్థల రూపంలో ఉన్నవారు ఈ పబ్లిక్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎందుకు మరి ఇక్కడ మనకు క్వశ్చన్గా వచ్చిందంటే ఇటీవల కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సవరించిన మార్గదర్శకాలను ప్రమాణాలను ప్రకటించింది, విడుదల చేసింది. సో వీటి ప్రకారం మార్గదర్శకాల ప్రకారం ఏ వ్యక్తి అయినా లేదా సంస్థ అయినా లైసెన్స్ అవసరం లేకుండా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను సెటప్ చేయవచ్చు. అలాంటి స్టేషన్లు సాంకేతిక భద్రతా ప్రమాణాలు మరియు ప్రోటోకాల్లకు అనుగుణంగా ఉంటాయి అని చెప్పేసి దీనికి సంబంధించి చెప్తా ఉన్నారు. క్వశ్చన్ ఇలా అడగవచ్చు. ఇటీవల ఛార్జింగ్ స్టేషన్లకి సంబంధించిన సెటప్కి సంబంధించి ఎవరు ప్రమాణాలను విడుదల చేయడం జరిగింది అని అంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ మంత్రిత్వ శాఖ అన్నాం కాబట్టి సింపుల్గా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విజయ్ మాల్యా లండన్లో ఉన్నటువంటి ఇంటిని విక్రయించే హక్కును ఏ బ్యాంక్ గెలుచుకుంది? విజయ్ మాల్యా భారతదేశంలో బ్యాంకుల దగ్గర కోట్ల రూపాయల అప్పులను తీసుకొని లండన్కి చెక్కేశాడు, మనందరికీ తెలుసు. ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి తన ఇంటిని ఒక బ్యాంక్ అమ్మేందుకు పర్మిషన్ వచ్చింది. ఆ బ్యాంక్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఏడిఐబి, ఆప్షన్ బి బిఎఫ్సి, ఆప్షన్ సి యూబిఎస్, ఆప్షన్ డి సిఏఎఫ్. సో ఇందులో ఏ బ్యాంక్ అని అంటే యూబిఎస్ బ్యాంక్కి ఈ అధికారం అనేది రావడం జరిగింది. లండన్ పారిపోయినటువంటి వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన కుమారుడు సిద్ధార్థ మరియు తన తల్లి లలితతో ఉంటున్నటువంటి ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకుని విక్రయించే హక్కును యూబిఎస్ బ్యాంక్ అనేది గెలుచుకుంది. మాల్యా ఇంటి నుంచి బహిష్కరించబడతారు. ఇక విజయ్ మాల్యాకి అప్పగించాల్సిన, అంటే విజయ్ మాల్యా బ్రిటన్ నుంచి ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి కేసులో ఇది ఒక పురోగతిగా కూడా భావిస్తూ ఉన్నారు. సో ఇలా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే యూబిఎస్ బ్యాంక్. ఓకే, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పై భారతదేశపు స్మారక పోస్టల్ స్టాంపును ఏ వ్యాక్సిన్ని కలిగి ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి 100% అవకాశం ఉంది. ఓకే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పై భారతదేశం ఒక స్మారక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసింది. సో ఆ ఏ వ్యాక్సిన్ ఆ స్టాంప్ పై కనబడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ కోవిషీల్డ్, ఆప్షన్ బి కోవాక్సిన్, ఆప్షన్ సి కోవోవాక్స్, ఆప్షన్ డి జై కోవిడ్. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే కోవాక్సిన్, ఆప్షన్ బి. దేశం యొక్క జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం కోవిడ్-19 టీకాపై స్మారక పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది. ఇటీవల ఏ సందర్భంగా పోస్టల్ స్టాంప్ని కోవిడ్కి సంబంధించి రిలీజ్ చేసింది అని అంటే ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, స్టాంప్లో ఆరోగ్య కార్యకర్త కోవాక్సిన్తో సీనియర్ సిటిజన్కి టీకా వేస్తున్నట్లు ఈ స్టాంప్లో చూపబడుతూ ఉంది. ఇక ఒక సంవత్సరం వ్యవధిలో భారతదేశంలో ఎన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు అని అంటే 156 కోట్లు అని చెప్పేసి ఈ లెక్కల ప్రకారం గుర్తుంచుకోండి. ఓకే, ఇక కోవాక్సిన్ హైదరాబాద్కి చెందినటువంటి భారత్ బయోటెక్ అనేది అభివృద్ధి చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఇలా ఇది మొత్తం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్ప్లెనేషన్లో కూడా మీకు ఒక 4 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. స్టేట్మెంట్ లెవెల్లో అడిగితే ఇక్కడ మనం డిస్కస్ చేసిన మొత్తాన్ని కూడా మీరు గుర్తుంచుకుంటే స్టేట్మెంట్ ఎలా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ అనేది సులువుగా చేయగలుగుతారు. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహిళల ఫుట్బాల్ ఆసియా కప్ 2022కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? భారత్ ఆప్షన్ ఏ, బి చైనా, సి ఇండోనేషియా, డి జపాన్. ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు అని అంటే దీనికి సంబంధించి భారత్ ఇవ్వడం జరుగుతూ ఉంది. భారతదేశం ఏఎఫ్సి మహిళల ఫుట్బాల్కి కప్కి సంబంధించి ఆతిథ్యం ఇస్తుంది. 2022 జనవరి 20 నుంచి నావీ ముంబై మరియు పుణెల్లో ఏఎఫ్సి మహిళల ఫుట్బాల్ ఆసియా కప్ మ్యాచ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ టోర్నీలో 12 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతూ ఉన్నాయి. ఓకే, రైట్, ఇది గుర్తుంచుకోండి స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్, బాలిస్టిక్ క్షిపణులను సమర్థవంతంగా ఎదుర్కొనే యారో 3ని ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? బాలిస్టిక్ క్షిపణులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యారో 3 అనేటువంటి దాన్ని ఒక దేశం ప్రయోగించింది. ఆ దేశం ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి ఇజ్రాయెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సి ఆన్సర్ వచ్చి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇజ్రాయెల్ అనేటువంటి దేశం యారో 3 అనేటువంటి క్షిపణి ప్రయోగించింది. ఇది బాలిస్టిక్ క్షిపణులను గాల్లోనే పేల్చేయగలుగుతుంది. సి ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క మిసైల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ మరియు అమెరికన్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ మధ్య సంయుక్త ప్రాజెక్టులో భాగంగా యారో 3 అనేటువంటి క్షిపణిని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అపెరల్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఏఈపిసి కొత్త చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? వెరీ ఇంపార్టెంట్. మనం తక్కువ ఫోకస్ చేసేటువంటివి ఇవన్నీ కూడా, బట్ ఎక్కువ ఫోకస్ చేయాలి ఎగ్జామ్ కోసం. ఆప్షన్ ఏ నరేంద్ర కుమార్ గోయంకా, ఆప్షన్ బి శ్రీవర్ధన్ గుప్తా, ఆప్షన్ సి అజయ్ దేవ్, ఆప్షన్ డి శక్తివేల్. సో ఇందులో ఎవరు అపెరల్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్కి సంబంధించి కొత్త చైర్మన్గా బాధ్యతలు నియమించారు? సరే, ఇది ఎక్కడిది అని అంటే ఇది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి భారతదేశంలో తయారయ్యేటువంటి వస్త్రాలు, ఖాదీ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించింది. సో దీని చైర్మన్గా ఎవరున్నారు అని అంటే నరేంద్ర కుమార్ గోయంకా ఉన్నారు. సో ఏఈపిసి అనేది వస్త్రాలకి సంబంధించినటువంటి అంటే టెక్స్టైల్ మినిస్ట్రీ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. ఇది దుస్తుల ఎగుమతికి సంబంధించినటువంటి అధికారిక సంస్థ. సో ఇక ఇది భారతీయ ఎగుమతిదారులతో పాటు దిగుమతిదారులకి, అంతర్జాతీయ కొనుగోలుదారులకి అమూల్యమైనటువంటి సహాయాన్ని, సలహాలని అందించడమే దీని పని.
దీనికి కొత్త చైర్మన్గా ఎవరు వచ్చారు అని అంటే నరేంద్ర కుమార్ గోయంక గారు రావడం జరిగింది. ఇక నెక్స్ట్, టైగర్ స్టేట్గా గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం టైగర్ స్టేట్గా పిలువబడుతుంది. ఆ స్టేట్ ఏంటి? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కేరళ. సి దీనికి రైట్ ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్. ఎందుకు పిలుస్తున్నారంటే దీన్ని టైగర్ స్టేట్గా, ఎక్కువ టైగర్స్ ఉన్నాయి కాబట్టి టైగర్ స్టేట్స్గా పిలుస్తూ ఉన్నారు. ఓకేనా. భారతదేశపు సూపర్ మామ్ పులి కాలర్వాలి అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇటీవల పెంచ్ టైగర్ రిజర్వ్లో చనిపోయింది, మీ అందరికీ తెలుసు. సో ఇది ఎందుకు చనిపోయింది అని అంటే వృద్ధాప్యం కారణంగా ఈ పులి చనిపోవడం జరిగింది. ఈ కాలర్వాలి పులి తన జీవితకాలంలో మొత్తం 29 పులి పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. ఓకేనా, రైట్. ఈ సూపర్ మామ్ యొక్క గణనీయమైన సహకారం కారణంగా మధ్యప్రదేశ్ కూడా టైగర్ స్టేట్గా గుర్తింపు పొందింది. అంటే టైగర్స్ తగ్గిపోతున్నటువంటి వేళ ఎక్కువ టైగర్స్ని కనడం వల్ల, సో అలాగే ఎక్కువ టైగర్స్ మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల టైగర్ స్టేట్గా పిలవడం జరుగుతూ ఉంది. సో ఇటీవల జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సూపర్ మామ్కి సంబంధించినటువంటి పులి చనిపోవడం అనేది లేటెస్ట్. ఓకేనా. సో ఇది ఎక్కడ చనిపోయింది అని అంటే మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్లో చనిపోయింది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఈ మొత్తం కంటెంట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే స్టేట్మెంట్ రూపంలో అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫీఫా ఉత్తమ పురుషుల ప్లేయర్ అవార్డుని వరుసగా 2వ ఏడాది ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ అలెక్సియా పుటెల్లాస్, ఆప్షన్ బి బయార్న్ మ్యూనిచ్, ఆప్షన్ సి లెవాండోస్కి, ఆప్షన్ డి పై వారెవరు కాదు. సి దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ సి, లెవాండోస్కి గెలుచుకున్నారు. సో ఇక్కడ సి మిస్ అయినట్లుంది. లెవాండోస్కి దీనికి సంబంధించి 2వసారి ఫీఫాకి సంబంధించినటువంటి పురుషుల 2020లో మొదటి అవార్డును పొందినటువంటి లెవాండోస్కి వరుసగా 2వ సంవత్సరం ఉత్తమ ఫీఫా పురుషుల ప్లేయర్ ఆఫ్ ది అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఈ ఆప్షన్లో చెప్పినటువంటి వీరందరూ కూడా ఈసారి ఉత్తమ ఆటగాళ్ళుగా ఫీఫాకి సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది. 2వసారి గెలుచుకున్నటువంటి వారు ఎవరు అని అంటే లెవాండోస్కి, సెకండ్ టైం. ఓకేనా. సో ఇలా దీన్ని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొత్తం 100 స్మార్ట్ సిటీలలో డేటా డే ఎప్పుడు నిర్వహిస్తున్నారు? డేటా డే. భారతదేశంలోని మొత్తం 100 స్మార్ట్ సిటీలు ఉంటాయి, అందులో డేటా డేని ఎప్పుడు నిర్వహిస్తున్నారు? 100 స్మార్ట్ సిటీస్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి జనవరి 20, జనవరి 21, జనవరి 24, జనవరి 25. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే జనవరి 21. జనవరి 21న భారతదేశంలోని అన్ని స్మార్ట్ సిటీలలో డేటా డేను జరుపుకుంటా ఉన్నారు. సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైతే స్మార్ట్ సిటీలలో నివసిస్తున్నటువంటి ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఏజెన్సీలకి సంబంధించి విద్యా, వైజ్ఞానిక సంస్థలు, వ్యాపార సంస్థలు సహా విభిన్న నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు, వారికి సంబంధించినటువంటి అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం కోసం ఈ 100 స్మార్ట్ సిటీస్కి సంబంధించినటువంటి డేటా డేని ఎప్పుడు అని అంటే జనవరి 21న నిర్వహిస్తూ ఉన్నారు. రైట్. ఇక ఇలా మీరు ఈ కరెంట్ అఫైర్స్ని మొత్తం కూడా అప్డేట్ చేసుకోండి ఈ జనవరి 20కి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.